బాలాజీ జంక్షన్ లో ఉన్న రిలయన్స్ మార్ట్ మేడ పైన వైసీపీ కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. వన్స్ మోర్ స్వామన్న బ్యానర్ పెట్టి పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కావాల్సిన అన్ని హక్కులు సమకూర్చవలసిన బాధ్యతతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి గత ఎన్నికలు ఏ విధంగా చేశామనేది ఇక్కడున్న నాయకులందరికీ పూర్తిగా తెలుసు. మనకి విజయనగరం నియోజకవర్గం జోనల్ వ్యవస్థ రూపేణ గత 2019 ఎన్నికలు నిర్వహించుకున్నాం. అప్పటి నుంచి ఈ జోనల్ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ ఏ కార్యక్రమమైనా జోనల్ వ్యవస్థ రూపేణ కార్యక్రమాలు జరుపుకున్నాం. ఈ ఎన్నికలు కూడా ఈ జోనల్ వ్యవస్థ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. గతం మీద ఉన్న జోనల్స్ మరింత ఎక్కువ చేస్తూ, అంటే ఉన్న ఓట్ల సంఖ్య తగ్గిస్తూ పరిధిని పెంచి నాయకత్వాన్ని కింద స్థాయి నుంచి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ పట్టణాన్ని ఒక 10 జోన్గా తయారు చేస్తున్నాం. త్వరలోనే ఏ డివిజన్ ఏ జోన్లో ఉంటుంది అనేది జోనల్ లీడర్స్ అందరికీ కూడా అందజేస్తాం. మనందరూ అనేక సార్లు చెప్పుకున్నాం, మనకి ఈరోజు ఓటు అడిగే అర్హత ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి లేని పరిపాలన, లంచగొండితనం లేని పరిపాలన ఒకవైపు, మనం కింద స్థాయి నుంచి ప్రజలకి చేసిన సేవా కార్యక్రమాలు అవనండి, అభివృద్ధి కార్యక్రమాలు అవనండి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవనండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి అన్ని హక్కులు మనందరికీ ఉన్నాయని పార్టీ నాయకుల కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి స్ప్రేయింగ్ మిషన్ పట్టుకొని వాళ్ళ కాలువల్లో స్ప్రే చేస్తూ, వాళ్ళ ఇళ్లలో స్ప్రే చేస్తూ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కల్పించాం. లాక్డౌన్ సమయంలో కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ, కావలసిన తినే బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనె కానీ అన్ని కూడా మనం ఇచ్చి ప్రజలకు అండగా నిలబడిన విషయం ప్రజలు మర్చిపోలేదు.